ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఆల్రెడీ నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టచ్చు. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంకా వేరే ఆప్షన్ లేదని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దానికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. రైట్. ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో అది స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను. సో ఒకటి వచ్చేసి నాకు 10 years ఎక్స్పీరియన్స్. అస్యూమ్ దట్ మీకు 10 years అనేది గ్యాప్ ఉంది, లేకపోతే 5 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, నాకు 10 సంవత్సరాలు ఉంది, నేను 10 సంవత్సరాలు ఫేక్ పెట్టాలా అంటే పెట్టకూడదు. ఎందుకంటే మీరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టే కొద్దీ, మీరు ఇయర్స్ అనేది పెంచుకుంటా ఎక్స్పీరియన్స్ పెట్టే కొద్దీ మీకు ఇంటర్వ్యూ టఫ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ టఫ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా కంపెనీకి అదే రేంజ్ లో ఉంటాయి. సో ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటే, రెజ్యూమ్ దట్, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 10 సంవత్సరాలు లేకపోతే ఒక 7 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ని ఎలా ఫిల్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ 2 సంవత్సరాలు ఏదో టీచింగ్ ఫీల్డ్ లో, లేకపోతే ఇంకోటి చేస్తున్నట్టు, వర్క్ చేస్తున్నట్టు, లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టు పెట్టుకోవచ్చు. తర్వాత 2-3 సంవత్సరాలు నాన్ ఐటీ సైడ్ వర్క్ చేస్తున్నట్టు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 3-4 సంవత్సరాలు మాత్రమే మీరు పెట్టుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టుకున్నారు అనుకోండి, కంపెనీలో ఏ విధంగా మనకి ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే విధంగా పెరుగుతాయి. ఆ ఎక్స్పెక్టేషన్ పెరిగినప్పుడు, ఆ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవ్వలేకపోయినప్పుడు డెఫినెట్ గా మనం కంపెనీ నుంచి అవుట్ అయిపోతాం. సో ఇది చాలా ప్రాబ్లమాటిక్ అనమాట. సో అందుకే నేనేం చెప్తానంటే, మీకు ఎన్ని సంవత్సరాలు, ఇదొక పాయింట్ తీసుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ కెరీర్ గ్యాప్ ని 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు కాకుండా మీకున్న కెపాసిటీని బట్టి, మీకున్న క్యాపబిలిటీని బట్టి ఎక్కువ కాకుండా ఒక 3-4 సంవత్సరాలు పెడితే మీరు సేఫ్ జోన్ లో ఉంటారు. రైట్. సెకండ్ విషయం, చాలా మంది ఒక 6 సంవత్సరాల తర్వాత వచ్చేసేసి నాకు డేటా సైన్స్ కోర్స్ ఇష్టం, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇష్టం, లేకపోతే నాకు జావా అంటే ఇష్టం, లేకపోతే నాకు పైథాన్ అంటే ఇష్టం, లేకపోతే నాకు ఇంకోటి ఇష్టం అని చెప్పి నా దగ్గర సినారియోస్ వస్తూ ఉంటాయి. సో నేనేం చెప్తానంటే, మీరు ఒకవేళ ఇంత కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు మీకు చాయిసెస్ అనేవి తక్కువ ఉంటాయి. నేను ఇంత నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఏదో చేసేస్తాను, నాకు ఈ టెక్నాలజీలోనే నేను వెళ్తాను, ఈ కాన్సెప్ట్ అనేది పక్కన పెట్టేసాను. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, నేను బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఇంత కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి కొంచెం డిఫికల్టీ తక్కువ ఉన్నది. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలి, యాజ్ ఏ ఫ్రెషర్గా ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలి. అంటే మీరు వెళ్ళేది ఫ్రెషర్ గానే, కానీ పెట్టుకొని వెళ్తుంది ఏంటి, ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు. మరి టెక్నాలజీ అనేది ఎలా ఉండాలి, యావరేజ్గా ఉండాలి. మరి ఎక్కువ, మరి టఫ్ కాకుండా, అలా అని చెప్పి మరీ తక్కువ టెక్నాలజీ కాకుండా యావరేజ్ టెక్నాలజీ. నెక్స్ట్ కనీసం ఒక 7-8 సంవత్సరాలు ఈ టెక్నాలజీ ఉంటుందా లేదా అని చెప్పి ఒక అనాలిసిస్ చేసుకొని ఆ టెక్నాలజీని మీరు తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 2. రైట్. చాలా మంది ఈ 2 అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అంటే ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్ అయినా. చాలా మంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ ఏముంది, ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకోవడం ఏముంది, ఒక ఎక్స్పీరియన్స్ లెటర్, ఆఫర్ లెటర్ తెలిసిన కంపెనీ పోయి తెచ్చుకోవచ్చు కదా. రాంగ్. ఇలాంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తాయి కంపెనీస్. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. మరి అంత తేలిగ్గా వెళ్ళే పెడితే ఇంతమంది ఫేక్ పెట్టుకొని వెళ్ళి ఎలా సక్సెస్ అవ్వగలుగుతున్నారు? ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ అగైన్ అండ్ అగైన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్, డాక్యుమెంటేషన్ అని మాట్లాడుతున్నాం మనం. రైట్. సో ఈ డాక్యుమెంటేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టిన వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు? మరి ఎందుకు మీరేమో బ్లాక్ లిస్ట్ అంటా ఉన్నారు అని మీకు డౌట్ రేజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఉంది, రైట్ పర్సన్ మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ అంటే, ఈ డాక్యుమెంటేషన్ అంటే ఏదో ఒక ఆఫర్ లెటర్, ఒక లెటర్ హెడ్ మీద, కంపెనీ లెటర్ హెడ్ మీద, లేకపోతే ఒక మెయిల్ డాక్యుమెంటేషన్, లేకపోతే ఆఫర్ లెటర్, ఇంత శాలరీ 3 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు శాలరీ, ఇది కాదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. పే స్లిప్స్ కావాలి,
బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతాయి కొన్ని కంపెనీస్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతాయి, ఫార్మ్ 16 కూడా అడుగుతాయి కొన్ని కంపెనీస్. ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఈ ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నారా మీరు? ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలండి, చాలా చాలా ముఖ్యమైన విషయాలు. ఇంకొక విషయం కూడా, ఒకవేళ మీరు ఈ డాక్యుమెంటేషన్ చేయించుకొని వెళ్ళినా, నేను డాక్యుమెంటేషన్ చేయించుకున్నాను అని చెప్పి మీకు తప్ప పక్కన వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఇది కొంచెం మీరు సెల్ఫ్గా కంట్రోల్లో ఉంటే చాలా మంచిదండి. చెప్పలేము, ఇప్పుడు పరిస్థితి ఎంత బాగున్నంత వరకు ఓకే, ఎలాంటి ప్రాబ్లం రాదు, కానీ ఎందుకు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఇది ఒకసారి కూడా ఆలోచించండి. ఈ సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ లింక్డ్ఇన్ లో కూడా ఇవన్నీ జాగ్రత్తలు అండి, ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లింక్డ్ఇన్ లో కూడా చాలా 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 మీకు అప్డేటెడ్గా అన్ని అప్డేట్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ఇవి ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా వెళ్ళి జాబ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ టెక్నాలజీ ఇవన్నీ జాగ్రత్తలు, టెక్నాలజీ మీద కూడా మీరు గుర్తు తెచ్చుకుంటే సర్వే అవ్వడం పెద్ద విషయం కాదు. చాలా మంది దీని నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. కేవలం వాళ్ళ ఎజంప్షన్ అండి. నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా, చాలా ఓపెన్ అండ్ పబ్లిక్గా చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా, పెట్టి వెళ్ళొచ్చు, డాక్యుమెంటేషన్ చేయించుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. చాలా క్లియర్గా చెప్తున్నా. చాలా మందిని చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. అలా అని చెప్పి అందరూ ఫేక్ పెట్టారు వెళ్ళారు, లేకపోతే అందరూ డాక్యుమెంటేషన్ చేయించుకొని వెళ్ళారని కాదు, కానీ ఏం కాదు. కాకపోతే ఏంటి అంటే మీరు వెళ్ళిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు అనేది జాగ్రత్తగా ఇంకా చాలా ఉన్నాయి. సో అది ఏంటి అంటే మనం ఓన్లీ సెషన్లోనే సీరియస్ క్యాండిడేట్స్కి, ఎందుకంటే 2 hours పడుతుంది సెషన్ అనేది. సో అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎవ్రీ వెనస్డే కానీ ఎవ్రీ సాటర్డే ఉంటుంది, ఎవ్రీ వెనస్డే సాటర్డే ఉంటుంది. సో దానికి పెయిడ్ అండి. సో ఈ విధంగా మరొక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అయితేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాము. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచించండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రైట్ పర్సన్ మీరు కాంటాక్ట్ అవ్వండి. మీ ఇష్టం, మీరు ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు, బట్ రైట్ పర్సన్ కాంటాక్ట్ అవ్వండి, అన్ని చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ signing off. COIC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.